ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు శిరీష. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి. బెల్ బటన్ ను క్లిక్ చేయడం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది. మడకశిర పట్టణంలో రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన సిడబ్ల్యూసీ నెంబర్ రఘువీరారెడ్డి. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన సిడబ్ల్యూసీ మెంబర్ రఘువీరారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే సుధాకర్. కాంగ్రెస్ నాయకుడు అనంతరం సిడబ్ల్యూసీ నెంబర్ రఘువీరారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని ఎంతో భక్తితో గౌరవంగా ఈరోజు యావత్ భారతదేశంలో జరుపుకుంటూ ఉన్నాం. అతను ఈ దేశ మాజీ ప్రధాని, భారతరత్న అవార్డు గ్రహీత. ఈ దేశానికి అతను చేసినటువంటి సేవలు ఎలక్ట్రానిక్ రంగంలో యువతకి 18 సంవత్సరాలకే ఓటు హక్కు ఇవ్వడంలో అంతకు మించి ఒక ఢిల్లీ నుంచి అధికార వికేంద్రీకరణ, గ్రామ స్థాయి నుండి కాకుండా నిధుల వికేంద్రీకరణకి కూడా మొట్టమొదటిసారి రాజ్యాంగాన్ని కూడా మార్చి కేంద్రంలో ఉన్న బడ్జెట్ నిధుల్ని ఆయా గ్రామాలకి నేరుగా నిధుల్ని పంచినటువంటి మహనీయులు రాజీవ్ గాంధీ. విప్లవాత్మకమైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం. ప్రతి గ్రామంలో ఒకప్పుడు గ్రామాల్లో కనీసమైనటువంటి సౌకర్యాలు లేని పరిస్థితి. ప్రతిదానికి కూడా ఎమ్మెల్యే దగ్గరకు, ఎంపీ దగ్గరకు వెళ్ళి పడిగాపులు కాసేటువంటి పరిస్థితి. అలాంటిది రాజీవ్ గాంధీ గారు తీసుకున్నటువంటి ఈ చొరవ వల్ల, రాజ్యాంగ సవరణ వల్ల, నిధులు పంపడం వల్ల ఈరోజు గ్రామాల్లో పూర్తి మార్పులు వచ్చాయని అన్నారు. నేరుగా ఆయా గ్రామ పంచాయతీలకు డబ్బు వెళ్ళేటువంటి విధంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపు కాంగ్రెస్ పార్టీ మరో అడుగు ముందుకేస్తుంది. రాజీవ్ గాంధీ గారి 80వ జయంతి సందర్భంగా మరి రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం ప్రాణత్యాగమే చేశారు. తెలిసి వాళ్ళ తల్లి, మనమంతా అమ్మగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ దేశం తునాతునకర కాకుండా ఆమె ప్రాణత్యాగం చేస్తే పంజాబ్లో వచ్చినటువంటి పరిణామాలు మళ్ళీ వాళ్ళ తల్లి, మనమంతా అమ్మగా పిలువబడేటువంటి ఇందిరాగాంధీ దేశం తునాతునకర కాకుండా ఆమె ప్రాణత్యాగం చేస్తే పంజాబ్లో వచ్చినటువంటి పరిణామాలు మళ్ళీ ఎల్టీటీ